హాయ్ నమస్తే. తిరు తిరుపతి ఓమిక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రెసిపీ వచ్చి పన్నీర్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు పన్నీరు, కాజు, పచ్చిమిర్చి, బటర్, సాల్టు, ఆయిల్, మిర్చి పౌడరు, కొత్తిమీర, మిర్చి ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర, గసాల, రైస్. ఇప్పుడు మనము బటర్ వేసి కాజు వేయించుకున్నామండి. కాజు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఎర్రగా వేగింది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయాలండి. పన్నీర్లోకి టేస్ట్ కోసము కొద్దిగా సాల్టు, మిర్చి ఫ్లేక్స్ వేసుకోవాలండి. కొంచెం 2 స్పూన్లు మాయని వేస్తున్నాను, చిన్నవి. స్మెల్ సూపర్గా ఉందండి. బటర్ వాసనకి, పన్నీరు, మిర్చి ఫ్లేక్స్కి అబ్బా ఎంత అమోఘంగా ఉందంటే అంత అమోఘంగా ఉందండి. బాగా ఇవి వేగాలండి. చూడండి, ఆ పక్క ఈ పక్క బ్లాక్ కాకుండా రెడ్డిష్గా ఉండాలి. చూడండి, బాగా ముక్క చూడండి, ఇలా ఇలా తీసేసుకోవాలండి మనము బౌల్లోకి. చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నదో పన్నీరు. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఒక స్పూన్ మిర్చి పౌడరు, ఒక స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో చేసుకున్నానండి గరం మసాలా. ఈసారి మీకు కూడా చూపుతానండి. కొంచెం ఒక 1/2 స్పూను ధనియాల పిండి. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మాడుతుంది లేకుంటే. ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. బాగా ఇది కలిపెట్టుకోవాలండి. ఫ్లేమ్తోనే ఫ్రైడ్ రైస్ ఎప్పుడు హై ఫ్లేమ్తోనే టాస్ చేసుకోవాలండి. మీకు ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పినాను కదండి, హై ఫ్లేమ్తోనే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలండి. చూడండి, పన్నీర్ ముక్కలు బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర.
చూడండి, మన రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిందండి. ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఉంది చూడండి. రెసిపీ రెడీ అండి.